యాదాద్రి గిరి ప్రదక్షిణం. ఈరోజు ఏకాదశి, మంచి రోజు. అందరూ గిరి ప్రదక్షిణ చేయాలని కోరుకుంటున్నాం. గిరి ప్రదక్షిణంలో ఎంతో చక్కగా రోడ్లు వేపించారు. చెట్లు ప్రజలకు ఎంతో ఇబ్బంది కాకుండా స్వామివారి గిరి ప్రదక్షిణం చక్కగా అందంగా చేసుకునేటట్లు ఇలా నిర్మించారు ఈ దారిని. మా అమ్మ గిరి ప్రదక్షిణం జై 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 అని పొద్దుగానే లేపి సతాయించి తీసుకొచ్చింది. ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. మైక్ సౌండ్ వినబడుతుందిగా మీకు. స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ చేస్తే చాలా చాలా మంచిదని చెప్తారు పెద్దలు. ఇది వ్రత మండపం. ఇది ఎవరు వచ్చినా వ్రతాలు ఇక్కడనే చేస్తారు. ఇది అప్పట్లో ఎంతో అడవిదారి లాగా ఉంటుండే. టీఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత దీన్ని ఎంతో చాలా చాలా డెవలప్ చేసిర్రు. ఇవి చాలా చాలా ఔషధ గుణమైన చెట్లు. ఇవి యాదాద్రి కొండపైన నెలకొన్న చెట్లు. ఈ చెట్లతో ఎన్నో వనమూలికలు రెడీ చేస్తారంట. మా అమ్మ చెప్తుంది. మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఈయన పుట్టి పెరిగింది. అణువు ఎక్కడేముందో అన్నీ తెలుసు మా అమ్మకి. చెట్లు ఎంతో చాలా మధ్యలో దాహం వేస్తే వాటర్ తాగేటట్టు చలివేంద్రాలు కూడా పెట్టారు ఈడ, ప్రజలకు ఇబ్బంది కాకుండా. ఇది యాదాద్రి పార్క్. ఇది వ్రత మండపం. ఇది ఎవరైనా వ్రతాలు ఇక్కడనే వేసుకుంటారు. వ్రతాలు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపం. రాగానే గార్డెన్ వ్యూ ఎంతో చాలా చాలా బాగుంది. గార్డెన్ వ్యూ మొత్తానికైతే గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాము. ఈ రింగులనే మా ఇల్లులన్నీ. అందరూ టెంపుల్ని స్వర్ణగిరితో కంపేర్ చేస్తారు, బట్ స్వర్ణగిరి దీని ముంగట చాలా చిన్నది. మా ఇల్లు చెట్టు పక్కకే ఉంటుండే. ఈ రోడ్డు వల్ల ఇల్లు మొత్తం షాపు అంతా కోల్పోయినాం మేము. ఇగో హనుమాన్ గుడి పక్కకే చెట్టు పక్కకే ఇల్లు ఉంటుండేవి.
ఆఖరికి మనం యాదాద్రి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాక యాదాద్రి కొండపైకి వచ్చాం. ఇది ఎంతో మంచిగా ఉంది. టెంపుల్ మాత్రం సూపర్ ఉంటుంది. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూగా వెలిసిన దేవస్థానం ఇది.